నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సో మళ్ళీ ఈ పేరు వార్తల్లో నిలుస్తూ ఉన్నది. అంటే చాలా సందర్భాల్లో వార్తల్లో నిలుస్తూనే ఉన్నది అనుకోండి, మళ్ళీ ఇప్పుడు 2-3 రోజులుగా చర్చలోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఏంది అని అంటే, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సో మొన్న ఎలక్షన్లలో అంటే 23లో గెలిచినప్పటి నుంచి కూడా ఆయన పేరు కొంత వివాదంగానే మారుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి కోమటిరెడ్డి సోదరుల యొక్క ప్రభావం ఉంటుంది. సో వాళ్ళ ప్రభావం లేనిదే, వాళ్ళ అండదండం లేనిదే గెలవడం కొంత కష్టమైనటువంటిది కూడా సాధారణంగా అందరికి తెలిసినటువంటి అంశమే. సో దాన్ని ఈ మధ్యలో కొంతమంది ఖండిస్తూ ఉన్నటువంటి మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. సో మళ్ళీ ఎందుకు తెర మీదకి వచ్చిందని చెప్పేసి ఆలోచిస్తే కనుక, గతంలో మనం ఏం చూసినాము, సో ఆయన బీజేపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి రమ్మన్నప్పుడు నాకు మంత్రి పదవి ఇస్తే అంటే మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి పార్టీలోకి తీసుకొచ్చిండ్రు. ఎటకెళ్ళకి నేను వచ్చినా గెలిచినా అప్పుడు మంత్రి పదవి నాకు ఇవ్వలేదు. తర్వాత వచ్చినటువంటి ఎంపీ ఎలక్షన్లు అంటే భువనగిరి ఎంపీ ఎలక్షన్ల బాధ్యత నాకు అప్పచెప్పిండ్రు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి మంత్రులకు బాధ్యతలు ఇస్తే నా పార్లమెంట్ నియోజకవర్గానికి మాత్రం నన్ను ఆ బాధ్యతలు అప్పగించారు. నాకు అంటే ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాకు బాధ్యతలు అప్పగించారు. అయినా సరే నేను ఆ రోజు కూడా హామీ ఇచ్చింది ఏంది, భువనగిరి పార్లమెంట్ గెలిపిస్తే నీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పిండు. అనుకున్న ప్రకారం భువనగిరి పార్లమెంట్ కూడా గెలిపించాడు. అయినా సరే మంత్రి పదవి ఇవ్వలేదు. ఇక దాంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అవకాశం ఉన్న ప్రతి దగ్గర, సందర్భం సమయం దొరికినటువంటి ప్రతి దగ్గర కూడా ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగా కూడా విమర్శిస్తూ ఉన్నాడు. సో మొన్న ఏం జరిగిందంటే, మన ఏపూరి సోమన్న 25 వసంతాల పాటల పండుగను పెట్టుకున్నాడు ఏడమన రవీంద్ర భారతిలా. దానికి చీఫ్ గెస్ట్ ఎవరనంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సో ఆ సభలో కూడా మాట్లాడుతూ చాలా ఘాటుగా స్పందించిండు. ఏం మాట్లాడిండు, 5 లక్షలు ఇవ్వడానికి అంటే పేద ప్రజలకు 5 లక్షలు ఇవ్వడానికి 500 రకాల రూల్స్ పెడతా ఉన్నారు. అదే పైనున్నోడు మాత్రం ఎన్ని డబ్బులైనా సంపాదించుకోవచ్చు అని చెప్పేసి పరోక్షంగా అంటే ఆ షాకి అంటే దేని గురించి మాట్లాడిండు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడుతూనే మన రాష్ట్రంలో, మన రాష్ట్ర ప్రభుత్వంలో పక్క రాష్ట్ర వాళ్ళ పెత్తనం ఎక్కువగా ఉన్నది, పక్క రాష్ట్ర వాళ్ళ పెత్తనమే నడుస్తూ ఉన్నదని చెప్పేసి మళ్ళీ ఇంకొక వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం. అంతకుముందేమో మందుల సామ్యాల మీద, సో మందుల సామ్యాల మీద నువ్వు జీవితంలో గెలవవు, నువ్వు ఎక్స్ఎమ్మెల్యే అని చెప్పి బోర్డు పెట్టుకొని తిరగవలసిందని చెప్పేసి అప్పుడు వ్యాఖ్యలు చేసిండు. సో ఇట్లా చేస్తా ఉన్నాడు. బహిరంగంగానే ఆయన మీద అందరి మీద ఆరోపణలు అయితే చేస్తున్నాడు, ముఖ్యంగా ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తా ఉన్నాడు. సో అయినా సరే ఇప్పటివరకు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేది అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నటువంటి సందర్భం. మొన్నటికి మొన్న మందుల శామ్యాలు మునుగోడలో నువ్వు కూడా కడుక్కో ఫస్ట్, మరి మునుగోడలో నీ సక్కదనం కూడా బాగాలేదు కదా అని చెప్పేసి వాడినందుకు ఆయన వెంటనే ఇమ్మీడియట్ గా గాంధీ భవన్ పిలిపించుకొని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి తోట ఇదేంది సంజాయిషి తీసుకొని మళ్ళీ మల్లురవి ఆయనని గద్దించి ఇంకోసారి ఇట్లా మాట్లాడొద్దని చెప్పి, దాని తర్వాత మందుల సామ్యాలు కూడా ఏదో మాట్లాడినా అయిపోయిందిలే ఇంకోసారి మాట్లాడమని చెప్పేసినటువంటి రీతిలో తీసుకొచ్చి, అంటే హడావుడిగా వేరే వ్యక్తులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఏమన్నా అంటేనేమో వెంటనే షోకాజ్ నోటీసులు పోతే క్రమశిక్షణ కమిటీకి హాజరు కావాల్సి ఉంటుంది. సో ఇట్లా రకరకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి ఇదే రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం మీద డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఆయన విమర్శలు చేస్తూ ఉన్నాడు కదా, మరి మీరే పాటు షోకాజ్ నోటీసులు ఇచ్చిండ్రు, మీరు ఎంతవరకు ఆయన గాంధీ భవన్కి పిలిపించారని చెప్పేసి కూడా ఇవాళ సామాన్య ప్రజలు, అదేవిధంగా తుంగతుర్తి ప్రజలు ముఖ్యంగా అడుగుతున్నారు ఇవాళ గాంధీ భవన్, అదేవిధంగా పిసిసి చీఫ్ ని. సో నిన్న మొన్న కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కొంత స్పందించిండు, కొంత గురుగానే ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఏంది మీరు ఇంకోసారి ఇట్లా మాట్లాడొద్దు, ఇట్లా మాట్లాడితే ముఖ్యమంత్రికి పార్టీకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ఏదో 2-3 మాటలు ఫోన్ లో పరామర్శించినాడు. ఎవరు, మన మల్లురవి. వీళ్ళకేమో బహిరంగంగా గాంధీ భవన్ రావాలి, మీడియా ముందు మాట్లాడాలి, షోకాజ్ నోటీసులు ఇచ్చినామని చెప్పాలి. మిగతా వాళ్ళకేమో ఇట్లాంటి రూల్స్ ఉంటాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అసలు రూల్సే వర్తించవా, ఏంది అసలు, అంటే పెద్దోడికి ఒక న్యాయం పేదోడికి ఒక న్యాయం అని చెప్పేసి కూడా ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది కూడా. సో ఏది ఏమైనా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం అయితే చర్చనీయాంశంగా మారుతూ ఉన్నది. మంత్రి పదవి ఇచ్చిందాక పట్టుబడతాను, మంత్రి పదవి కావాల్సిందని చెప్పేసి కూడా రాజగోపాల్ రెడ్డి భీష్మించి కూర్చున్నాడు. ఆయన ఏమంటున్నాడు అంటే, నేను ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే నాకు మంత్రి పదవి దక్కేది, మునుగోడు ప్రజలు నాకు ముఖ్యం కాబట్టి మునుగోడు ప్రజల బాగోగులు నేను చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉన్నది కాబట్టి ఇక్కడి నుంచి పోటీ చేసిన అని చెప్పేసి చెప్తున్నాడు. ఏంది దాని వెనక అర్థం ఏంటంటే, ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే ఎల్బీ నగర్ ఏంది ఉమ్మడి హైదరాబాద్కి సంబంధించినటువంటి నియోజకవర్గం అది. సో ఇప్పుడు ఉమ్మడి హైదరాబాద్ నుంచి ఒక్కరు కూడా మంత్రిగా లేరు, ఎందుకంటే గెలిచిన అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. మొన్న గెలిచినటువంటి ఒక నవీన్ యాదవ్ తప్ప జూబ్లీహిల్స్ నుంచి. సరే తర్వాత పార్టీలు మరియు తర్వాత విషయం అనుకోండి, అఫీషియల్ గా ఎల్బీ నగర్ నుంచి గెలిస్తే గనక ఆయనకు మంత్రి పదవి వస్తుందని చెప్పేసి ఒక రకంగా మళ్ళీ అట్లా మాట్లాడడం జరిగింది. సో ఏది ఏమైనా కూడా మంత్రి పదవి కావాల్సిందే నాకు. ఇదే ఖమ్మం జిల్లాకు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి ఇస్తారు, బట్టి విక్రమార్కకు మంత్రి పదవి ఇస్తారు, తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవి ఇస్తారు. మరి ఉమ్మడి నల్గొండ నుంచి ముగ్గురికి ఇవ్వడానికి ఇబ్బంది ఏముంది? ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నాడు, మరోపక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నాడు. మళ్ళీ నాకు ఇవ్వడం ఎందుకు ప్రాబ్లం మీకు అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాడు
కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాకు ఇంటి వరకే అన్న అవుతాడు, రాజకీయంగా చూసుకుంటే ఆయనది ఒక కాన్స్టిట్యున్సీ, నాది ఒక కాన్స్టిట్యున్సీ, ఇవ్వాల్సిందే మంత్రి పదవి అని చెప్పేసి ఆయన పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. సో దీంతో మొన్న కూడా మంత్రి పవర్గా విస్తరణ ఉండదని చెప్పేసి ఊహాగానాలు వినిపించినాయి. సో మళ్ళీ రాజగోపాల్ రెడ్డి పంచాయతీ ఏడా పెట్టుకోవాలి, ఎవరికన్నా మంత్రి పదవి ఇస్తే కదా ఇప్పుడు మళ్ళీ రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసినట్టే కనిపిస్తా ఉన్నాడు, ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తా ఉన్నట్టే కనిపిస్తా ఉన్నాడు అని చెప్పేసి ప్రభుత్వం కూడా మళ్ళీ గుల్లాలు పడుతూ ఉన్నది. చాలా సందర్భాల్లో మీరు కూడా గమనించండి, రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఏమంటాడంటే నేను ప్రభుత్వాన్ని విమర్శిస్తలేను, ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పులన్నీ నేను పైకి చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతా, కాంగ్రెస్ పార్టీలోనే పని చేస్తా అని చెప్తున్నాడు. మొన్న ఈ మధ్య కూడా పోయి రాహుల్ గాంధీని కలిసి వచ్చిండు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలను కూడా వివరించిండు. అంటే సుస్పష్టంగా అర్థమైంది ఏంటంటే రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడం ఇష్టం లేదనేటువంటిది అర్థమైపోయింది. ఇస్తే మంత్రి పదవి అన్నా ఇవ్వండి, నేను మంచిగా నా పని నేను చేసుకుంటా పోతా, లేదంటే కనుక గిట్లే కిరికిరి పంచాయతీలు పెడతానే ఉంటానటువంటి విధంగా కూడా సమయం సందర్భం దొరికినప్పుడల్లా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీని మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ ఏదైతే ఉన్నదో వాళ్ళందరూ కూడా చర్చ చేస్తా ఉన్నారు. సో ఏం చేయాలి, రాజగోపాల్ రెడ్డి తలనొప్పిగా మారుతా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి, ఈయన మీద ఎట్లాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వాలి, ఒకవేళ నోటీసులు ఇస్తే కనుక ఆయన ఎట్లా స్పందిస్తాడు, ఆయన స్పందించిన దానికి పార్టీ మళ్ళీ ఎట్లా స్పందించాలి, ఇట్లా రకరకాలుగా వాదనలు అయితే వినిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ లైన్ దాటి మాట్లాడిండు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. చూడాలి మరి ఫోన్ కాల్స్ తోని ఆగిపోతాడా, మళ్ళీ సందర్భం సమయం వచ్చినప్పుడు ప్రభుత్వం మీద అదే విధంగా పార్టీ మీద మాట్లాడతాడా, ఒకవేళ మాట్లాడితే పార్టీ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. మిగతా వాళ్ళకు ఒక న్యాయం ఈయనకు ఒక న్యాయం అని చెప్పేసి కూడా పార్టీని కూడా మిగతా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల స్థాయి నుంచి కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశము ఎంతవరకు పోతుంది, ఏం జరుగుతుంది అనేది కూడా చూడాల్సిన అంశంగా అయితే ఉన్నది.